హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? ఆల్రెడీ మేము దుబాయ్ వచ్చేసాము. బట్ స్టిల్ ఇండియాలో ఉన్న మెమరీస్, ఆ వీడియోస్ అన్నీ నేను వ్లాగ్ చేద్దామని చాలా వీడియోస్ తీసుకున్నాను, కానీ అప్లోడ్ చేయలేకపోయాను. సో నెమ్మదిగా దుబాయ్ వచ్చేసాను కాబట్టి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను. దుబాయ్ వచ్చిన తర్వాతే వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను. కొన్ని ఆల్రెడీ దుబాయ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను, బికాజ్ అన్ని వ్లాగ్స్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి. సో తమ్ముడు పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కదా, అలాగా. సో ప్రీ వెడ్డింగ్ షూట్ వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతమంది జనం ఉంటారు. ఆల్రెడీ మంచిగా షూట్ చేసిన వీడియోయే అందరూ పోస్ట్ చేసుకుంటారు కదా. నేను జస్ట్ వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు, అండ్ ఆబ్వియస్లీ ఇంతమంది ఉన్నప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆబ్వియస్గా సిగ్గుపడతారు. బికాజ్ అందరు ఉండేసరికి వాళ్ళకి దే ఆర్ నాట్ కంఫర్టబుల్, అంటే వీడియోస్ అందరి ముందు అలా షూట్ చేయడం. బికాజ్ ఫోటోగ్రాఫర్స్ డిఫరెంట్ పోజెస్ చెప్తారు. అప్పటికే తమ్ముడు ఏ అని పోజ్ చెప్తా, అన్న ఇది వద్దు, ఇంకోటి చెప్పన్నా, ఇంకోటి చెప్పన్నా అని చెప్తూ ఉన్నాడు. కానీ అలా సింపుల్ పోజెస్తో అలాగా కొంచెం వీడియో అంతా షూట్ చేశారు. ఇదంతా మామూలుగా సకినేటిపల్లి దగ్గర మన గోదావరి ఉంటుంది కదా, గోదావరి దగ్గర జస్ట్ కుందెళ్ళ ముందు. ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు గుర్తులేదు, మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, నేను కమెంట్స్లో డెఫినెట్గా నేను తెలుసుకుని మీకు చెప్తాను. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏమి ఇలా డబ్బులు కూడా ఏం పే చేయవసరం లేదు, ఇలా షూట్ చేసుకుంటామంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో డ్రోన్ షూట్స్ అండ్ వీడియోస్, ఫొటోస్ అన్నీ డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏంటని. సో వాళ్ళు అలాగా డ్రెస్ చేంజ్ చేశారు. ప్రీవియస్గా అయితే ఇంకొక డ్రెస్, అక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా ఉంది. సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని పెద్దగా వీళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వెళ్దామా వద్దా అన్నట్టు ఉంది. కాకపోతే ఇప్పట్లో కొంచెం ప్రీ వెడ్డింగ్ షూట్ అది కొంచెం ట్రెండింగ్, అండ్ ఇవే కదా మెమరీస్, తర్వాత మనం చూసుకుండేవి, తర్వాత మన పిల్లలకి చూపించేది. సో బాగుంటుంది యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ షూట్. మా పెళ్ళైన టైంలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏమి లేవు. పెళ్ళైన తర్వాత షూట్ ఉండేది, అది డిఫరెంట్. ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది. బికాజ్ ఇక్కడున్న పోజెస్ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ పెళ్ళైన తర్వాత ఆ పోజెస్ అండ్ ఫోటోగ్రఫీ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదండి, వీళ్ళు ఫోటోగ్రాఫ్ వెనకాల ఇంతమంది జనం ఉన్నాము అని నేను జస్ట్ బిహైండ్ ద సీన్స్ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి తెలుసా అండి, పెళ్ళికూతుర్ని ఫస్ట్ టైం మేము ఇక్కడ మీట్ అయ్యాము. అంటే మా రిలేటివే, మాకు తెలిసిన అమ్మాయే. కాకపోతే ఎవరు నా నెంబర్ తన దగ్గర లేదు, తన నెంబర్ నా దగ్గర లేదు. ఎప్పుడు మేము చాట్ చేసుకోలేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు కూడా. చాలా రేర్గా ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి రావడం, అలా ఎక్కడో దిక్కున మీట్ అవ్వడం అట్లా అయ్యింది. కానీ అసలు మేము ఎప్పుడు లైక్ క్లోజ్గా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. మా ఆయనకైతే అసలు అంత గుర్తు కూడా లేదు, ఎప్పుడో చూశారు అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయనకి అంత గుర్తు కూడా లేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ అమ్మాయిని మేము వెళ్ళి కలిసాము, హగ్ చేసుకుని మాట్లాడాము. అండ్ అది షూట్ చేయలేదబ్బా, షూట్ చేస్తే బాగుండు. నేను మిస్ అయ్యాను కాబట్టి పిల్లల్ని ఇక్కడ షూట్ అయిపోయిన తర్వాత బీచ్ దగ్గర షూట్ జరిగింది. సో అక్కడ పిల్లలకి చెప్పాను, చిన్న అత్త ఇక్కడికి షూట్కి వస్తుంది, సో అందరం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అని ముందు రోజే చెప్పాను. సో బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు చిన్నత్త అని ఇంట్రడ్యూస్ చేశాను. అవి మేబీ నేను షార్ట్స్లో పెడతాను, బికాజ్ షార్ట్స్లో పెట్టడానికని ఆ వీడియో తీశాను. అండ్ మా వాడైతే సిగ్గుపడుతున్నాడు యాక్చువల్గా. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందిలే అండి. ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టలేదు కాబట్టి దానికోసం డిస్క్రైబ్ చేయడం కూడా అంత ఏం కాదు. అండ్ షూట్ అయిపోయిన తర్వాత అందరం ఇలాగా ఇంతమంది ఉన్నాము అని నేను చూపిస్తున్నాను. అండ్ వెదర్ మాత్రం వేడండి,
చాలా చాలా వేడిగా ఉంది. ఇప్పటికీ ఇండియాలో వర్షాలు పడట్లేదు. ఆంధ్ర సైడ్ నేను చెప్పేది. లైక్ హైదరాబాద్ అటు సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి. ఆంధ్ర సైడ్ అయితే ఇంకా వేడుంది. మీరు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అంటున్నారు. చాలా చాలా వేడండి. భయంకరంగా వేడుంది. హ్యూమిడిటీ ఇక్కడ బీచ్ దగ్గర ఆ రోజైతే కొంచెం బాగుందబ్బా. కొంచెం వర్షం పడి ఆ రోజు బాగుంది. కాకపోతే బీచ్ దగ్గర అనేసరికి హ్యూమిడిటీ ఉంటుంది కదా, సో అలాగా. సో ఈ వెడ్డింగ్ షూట్ ఒక మెమరబుల్ వీడియోలా ఉండాలని నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ అండి షూట్ జరుగుతుంది. అండ్ పిల్లల్ని కూడా మంచిగా మార్నింగే లేపి బ్రష్ చేపించేసి తీసుకొచ్చేసాను. సో ఫుల్ బీచ్ దగ్గర ఆడుతున్నారు. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసాము. సో ఇట్ వాజ్ ఆసమ్ టైం ఇలాగ అందరం స్పెండ్ చేయడం. అండ్ బీచ్ కూడా మాకు చాలా చాలా దగ్గర, చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్సే. కాకపోతే చిన్నప్పుడు బాగా నడుచుకుంటూ చక్కగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కార్ల మీద అండ్ బైక్స్ మీద వస్తున్నాము బీచ్కి. ఈయన మాతో రాలేదు, తర్వాత బైక్ వేసుకుని వచ్చారు. సో పిల్లలిద్దరిని ఎక్కించుకుని అలాగా బీచ్ సైడ్ అలా రౌండ్స్ వేస్తున్నారు. డ్రోన్ షాట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మేము పక్క నుంచి ఆయన ఆపరేట్ చేస్తారు కదా, ఆయన దగ్గరుండి మేము చూస్తూ ఉన్నాం డ్రోన్ షాట్స్. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.